నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయలసీమ వైసీపీ నాయకులు తెలిపారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించడంలో ఎంతో కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టగా నేటి కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిందని, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని రాయలసీమ వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వూరులోని ఎస్బీవి కళ్యాణ మండపం వద్ద మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నేతలందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం అందరూ ర్యాలీగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు బయలుదేరి వెళ్లారు. రైతులందరూ ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసేటువంటి ఆ ఘనకార్యం అన్నింటినీ రాయలసీమ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పోతిరెడ్డిపాడు పెంచితే కరువు విపరీతంగా తాండవించేటువంటి సమయంలో కృష్ణానదిలో అత్యంత తక్కువగా నీటి లభ్యత ఉన్నటువంటి సమయంలో కూడా రాయలసీమ వాసులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం. 3 టీఎంసీ నీళ్లు 800 అడుగుల యొక్క నీటి మట్టం నుంచి పంపు చేసి పోతిరెడ్డిపాడుకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు చేసేటువంటి గొప్ప కార్యక్రమం. మరి ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు 2024 వరకు ఆయన దిగిపోయేంత వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్స్ అవి కానీ ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా పెడచెవిన పెట్టి నా రాయలసీమ ప్రజలు ముఖ్యమని చెప్పి ఆయన ఆ ప్రాజెక్టును ఆపకుండా పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేశాడు. ఈరోజు కేవలం ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాల్సింది మోటార్లు పెట్టడమే. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడుతో కూర్చొని కన్విన్స్ చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిచ్చాను, కావాలంటే మీరు సందర్శించుకోండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క తీరు చూస్తే అసలు రాయలసీమ మీద ఇంత ద్వేషం ఉందా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక డౌట్ ప్రజల్లో కూడా కనపడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక 20 టీఎంసీల నీళ్లు వస్తాయి, దీనికోసం ఇంత యాగి చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉన్నటువంటి అనుభవం మీరు ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రి, మీకు ఇప్పటికే చాలా అనుభవం ఉండాలా. ఒక సామాన్య వ్యక్తికి కూడా అర్థమవుతుంది నీటి యొక్క వాల్యూ, నీటి యొక్క విలువ కరువు సమయంలోనే వస్తుంది. కరువు లేకుండా విపరీతంగా వర్షాలు పడేటప్పుడు ఎవడు నీటి గురించి ఆలోచన చేయరు. కొన్ని 100 టీఎంసీలు కృష్ణా నుంచి కిందికి పోయినాయి. ప్రతి సంవత్సరము 4-5 వేల టీఎంసీలు నీళ్లు గోదావరి నుంచి పోతా ఉంటాయి కిందికి. ఎవరు పట్టించుకుంటాడు? దాన్ని పట్టించుకోడు. కానీ ప్రభుత్వం ఉండేటప్పుడు బాధ్యతగా, కరువు ఉండేటప్పుడు ఎట్లా మిటిగేట్ చేయాలా, కరువు సమయంలో ఈ ప్రాంతాన్ని ఎట్లా ఆదుకోవాలా, ఇది ప్రధానమైనటువంటి అంశం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా కూర్చొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాత్రమే కరువు సమయాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడగలగమని చెప్పి ఆయన ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ నువ్వు ఎందుకు ఆపావు? నువ్వు ఆపినావు. 2024 నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆపినావు. ఓ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి నా ప్రమేయం వల్లనే, నేను నచ్చ చెప్పడం వల్లనే ఆపినాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీనికి కనీసం నువ్వు ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. ఇదొక్కటే కాదు, ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే కాకుండా రాయలసీమలో జరిగేటువంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎక్సెప్ట్ హెచ్ఎన్ఎస్ఎస్ దగ్గర అనేటువంటి అనంతపురం ప్రజలు అయ్యా మాకు లైనింగ్ వద్దు అంటున్నారు. అయినా నీ స్వార్థం కోసం కుప్పకు నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి అక్కడ లైనింగ్ చేపిస్తున్నావు తప్పితే, ఆ ఒక్క కార్యక్రమం తప్పితే ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా
ఒక తట్టడు మట్టి తీసేటువంటి పరిస్థితి ఉందా రాయలసీమలో? చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రామానాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మీరు చెప్పాలా? గొప్పలు చెప్పుకుంటా అంటారు మీరు. 800 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్తే 8,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నాడు. ఏమైపోయినా 8,000 కోట్లు? రా మా కడప జిల్లాలో రా, జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింకప్ అయ్యే కార్యక్రమం 2024 నుంచి స్టాండ్ స్టిల్. ఈ రోజుకి ఒక పిడికెట్ మట్టి తీయాల. ఈరోజు కుందు వైడనింగ్, ఈరోజు జిఎన్ఎస్ఎస్ వైడనింగ్. ఏ కార్యక్రమం చేస్తున్నారండి? ఒక్క కార్యక్రమాన్ని కూడా రాయలసీమలో జరిగేటువంటి ఒక్క ప్రాజెక్టు వీళ్ళకి ధైర్యం ఉంటే చూపించమని చెప్పండి. ఈ ప్రాజెక్టు కోసం మేము ఖర్చు పెట్టాం, ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది 2024 నుంచి అని చెప్పే ధైర్యం వీళ్ళకు ఉందా? మరి ఎందుకు రాయలసీమ మీద ఇంత నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యానికి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలా? రాయలసీమ ప్రజల పక్షాన మేము ఉండామని చెప్పి ఈరోజు చూపించడానికి, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయోజనాలు కాపాడడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా పోతిరెడ్డిపాటికి పోతున్నాం, అక్కడ మీటింగ్ చెప్తున్నాం. ఇంతటితో ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు నుంచి ఉద్ధృతమై రాయలసీమలో విపరీతమైనటువంటి మూమెంట్ తీసుకొని వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకు మేమంతా కూడా సంఘీభావంగా ఉంటామని చెప్పి స్థానికంగా తెలియజేస్తాం. మరి ఇదే 2017 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇదే కేసీ గారు కానీ, చెరుగంగా కానీ, గాలేరనగిరి కానీ ఏ దానికి కూడా నీళ్ళు. మేము చెరుగంగా ఈ కేసీ గిరాలకు కనీసం ఐడి కార్డ్స్ 3 కళ్ళకి ఇవ్వని చెప్పేసి మేము దానికి 3 కళ్ళ కూడా ఏదో దొన్న వేసుకుంటామని మీరు వదిలేసుకుంటాం. నేను అవినాష్ రెడ్డి గారు, మా ప్రతిపక్ష శాసనం అందరం కలిసి మేము ధర్నాలు చేసాం. హైవే మీద పాదయాత్రలు చేసినాం దూరం నుంచి కడప వరకు. మరి అన్నిటికి మించి ఒకటి, ఏ ముఖ్యమంత్రి అయినా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఫస్ట్ రాష్ట్రం, నెక్స్ట్ ప్రాంతం. అటువంటిది ఎంతో మంది ముఖ్యమంత్రులు రాయలసీమకు చేయాలి తప్పని మీద చేసినటువంటి నాయకులే చూశాను. కానీ రాయలసీమకు ద్రోహం చేసేటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు రాదు. రాయలసీమ భాష ఉండి కూడా చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు, దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఇంత ఘోరమైనటువంటి విషయం. మరి టోటల్గా ఇది వచ్చేసి ఒకటే మనం చెప్తున్నాం, శ్రీశైలం 885 లెవెల్ వస్తే 125 టీఎంసీ 125 టీఎంసీ 880 వరకు ఉండికినా 29 టీఎంసీ దాకా మీరు 854 వరకు ఉండికినా దాదాపు 90 టీఎంసీలు నీళ్ళు ఉంటుంది. అట్లా 850 వరకు 90 టీఎంసీలు ఉంటాయి. ఆ 90 టీఎంసీలు కూడా 800 నుంచి 854 వరకు పెట్టుకుంటే మనకు కావాల్సిన ఇదే శ్రీశైలం మేము చూసాం. పవర్ జనరేషన్ అని చెప్పేసి మొత్తం వాళ్ళు పంప్ చేసుకుంటారు. తెలంగాణ వాళ్ళు పోయి పవర్ జనరేషన్ చేసుకుంటారు. పవర్ కంటే ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఇరిగేషన్ కానీ డ్రింకింగ్ వాటర్కి కూడా తెలంగాణ వాళ్ళు పంప్ చేసుకుని పోతా ఉంటే మనం చూస్తూ ఎక్కడైనా ఏ రిజర్వాయర్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే పైనుండే వాడు పైనుండాడు. కృష్ణాదేవుడు మనం పైనున్నాం, మన తర్వాత సాగర్, తర్వాత ప్రకాశం వ్యాలీ. మన ప్రయోజనాలు మన ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ మన ప్రాంతానికి. వాళ్ళకు గోదావరి ఉంది, నాగార్జునసాగర్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఉంది, పోచంపాడు ఉంది, ఎన్నో రిజర్వాయర్స్ ఉంది తెలంగాణ. మనకు రాయలసీమకు జీవనాధారం ఎక్కడ వేరే ఏమీ లేదు అసలు. అటువంటి కృష్ణా జలాల్లో మరి లిఫ్ట్ ద్వారా తీసుకొని ఈ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎక్కడైనా స్కేల్ షీట్ వచ్చినాయి. ఆ 800 నుంచి మనం రోజు చేయాల్సిన అవసరం లే. శ్రీశైలం ఫుల్ ఉన్నప్పుడు మనకు అవసరం లే. 854 కంటే తగ్గినప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటాం. 854 లెవెల్ కంటే తక్కువప్పుడు పోతిరెడ్డిపాటి నుంచి మనకి ఎప్పుడైతే మనం డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదో అప్పుడు మాత్రమే ఆ లిఫ్ట్ పనిచేస్తారు. కనీసం 2 కార్లు లేకుండా వరకైనా కానీ ఖరీఫ్కైనా జీవించేదానికి రైతులు ఇవ్వాలంటే 100% ఈ రాయలసీమ ప్రజల భవిష్యత్తు అంతా కూడా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ మీదనే ఆధారపడి ఉంది. ఆ లిఫ్ట్ లేకపోతే ఈ ప్రాంతం ఎడారి పక్కనే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒకటి ఏదో పూరగా చెప్తాడు, అన్నం తినాలంటే ఇట్లా ఎట్లా తింటాం మనం, ఇట్లా తింటాం ఎవరైనా
అది జరిగేది మనం దగ్గర ఉన్నది పూర్తి చేసేదానికి మనకు దిక్కు లేదు. కానీ ఎక్కడి నుంచో గోదావరి నుంచి తీసుకొస్తాము, అక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పడం ఎంతవరకు సంబంధించిన చెప్పడం. ఏది ఏమైనా కానీ మా ధ్యేయం ఒకటే, 100% రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలా. దాని కొరకు ఈ రాయలసీమ రైతులంతా కూడా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటారని హెచ్చరిస్తున్నాను తెలుగుదేశం పక్షాన.